కెప్టెన్ అయిన డీమన్ పవన్ దివ్యకి ఇచ్చిన మాట వల్ల సంజనకి పనిష్మెంట్గా జైల్లో వేస్తానని చెప్పడం ఎంతమందికి తప్పు అనిపించింది? నాకైతే తప్పు అనిపించింది అబ్బా. కెప్టెన్ అయిన డీమన్ పవన్కి జైల్లో వేసే అధికారం అయితే లేదు. జైల్లో వెయ్యాలన్నా, జైలు నుంచి బయటకు రప్పించాలన్నా అది బిగ్ బాస్ నిర్ణయంతోనే ఆధారపడి ఉంటుంది. అంతేగాని జైల్లోకి వెయ్యాలన్నా, జైల్లో నుంచి బయట తీయాలన్నా సరే కెప్టెన్గా ఉన్న ఎవ్వరికి అధికారం అయితే అస్సలు లేదు. బిగ్ బాస్ మాత్రమే అధికారం ఉంది. కానీ కెప్టెన్ అయిన డీమన్ పవన్ తనకు అధికారం ఉన్నట్టు సంజనని జైల్లో వేస్తానని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదనిపించింది. అయినా సరే దొంగతనం సంజన ఒక్కతే చేయలేదు. అండ్ సంజనతో పాటు చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అండ్ సంజనని ఆ విషయం మీదే బయటికి పంపించేద్దామని చెప్పి బయటికి ఎలిమినేట్ చేసి పంపించేశారు. అండ్ కొన్ని సాక్రిఫైసెస్ ద్వారా మళ్ళీ తన లోపలికి వచ్చింది. అండ్ ఆ విషయాన్ని అక్కడితో అయిపోయిన తర్వాత దివ్య పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి డీమన్ పవన్ చెప్పగా డీమన్ పవన్ ఈ విషయంలో అయితే ఓవర్ చేసినట్టు అనిపించింది. బిగ్ బాస్ నిర్ణయం లేకుండా కెప్టెన్ అయిన డీమన్ పవన్ సంజనని జైల్లోకి వేద్దామని చెప్పి అనుకోవడం కూడా నాకు తప్పు అనిపించింది. ఈ విషయంలో అయితే డీమన్ పవన్ ఎక్కువ యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించింది. ఎంత రెండోసారి కెప్టెన్ అయినా మాత్రాన అన్ని తను అనుకున్నట్టు జరుగుతాయని మాత్రం అస్సలు అనుకోకూడదు. కెప్టెన్ అయిన డీమన్ పవన్ సంజనని జైల్లోకి వేద్దామని చెప్పి అనుకోవడం కరెక్ట్ అనిపించిందా, కరెక్ట్ కాదనిపించిందా? మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.